అరే నిమ్మలంగా ఉంది రాదురా. నా పేరు భీమ్లా నాయక్ అయ్యా. ఎక్కడ? పక్క తండయ్యా. నడువు. నాకేం తెలియదు సార్. సార్ చూసుకుంటాడు పాడ. సరే సరే మాట్లాడి దాడికొచ్చి ఉంటా మరి. బాయ్. ఇతనే సార్. ఏం పేరండి పేరు? నా పేరు భీమ్లా నాయక్ సారు. ఇద్దరిని చంపేసి హాయిగా ఇంట్లో మాట కూడా సరిపోయింది అనుకుంటున్నావా? అసలు మ్యాటర్ ఏం జరిగింది? నువ్వు ఆటోలో ఏం చేసినావు? అసలు ఆ స్టోరీ ఏందో చెప్పించారా ఫస్ట్. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయ్యా నిన్న సంతకు పోయినాయా, మేకలు అమ్ముకున్నా, బస్సు ఆలస్యమైందయా సారు. ఆటో వచ్చిందయా, ఆ ఆటో ఎక్కిన. ఆటో పోయినాక మధ్యలో ఏదో ఒక అమ్మాయి పిలిచినట్టుగా చేసిందయ్యా. నేను అప్పుడు చెప్పినయ్యా, ఆ పొలగానికి చెప్తే ఆగలేదయ్యా, వినలే. నేను మధ్యలో నాకు భయం అయిపోయినాయా. నాకేం తెలియదయ్యా. నాకు ఇప్పటివరకైతే వదిలిపెడుతున్నా బిడ్డ. తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఉన్నదనుకో కంపల్సరీ నువ్వు ఎంక్వైరీ పిలిచినప్పుడల్లా రావాలి కంపల్సరీ పోలీస్ స్టేషన్కి. ఓకేనా? నడువురా బాయ్ నడువు. హలో, ఎవరు మీరు? రాగారు ఏం చేశారు మీరు? ఏం చేయలేమంటావు? మీరు ఆధార్ ఏం చేశారు? నాకు కరెంట్ ఏమో ఆధార్ ఏం చేయలేదు. మీరు అది వాళ్ళని 2000 కోసం ఆటో ఓటర్లోనే 2 ఫోన్ల కోసం వాళ్ళని ఖతం చేసి అదేనా మీరు చేసే పని? చిల్లర పని. గుడ్ మార్నింగ్ సార్. అవును సార్, నిన్న జరిగినటువంటి ఆ మర్డర్ గురించి ఎంక్వైరీ చేసిన సార్ నేను. అవును సార్, చూశాను, వెళ్ళాను, ఆ విషయాలు ఆరా తీశాను సార్. మొత్తం క్లియర్గా ఉన్నాయి సార్ అన్నీ. కాకపోతే అతడు ఏంటంటే ఆయన గొర్రెల కాపరి సార్. నిజానికి నేను దగ్గరుండి చూశాను సార్, ఎంక్వైరీ చేశాను. గొర్రెల కాపరి సార్ నిజంగా. పాపం అమాయకులాగా ఉన్నాడు సార్ ఆయన. కానీ ఈ మర్డర్కి సంబంధించినటువంటి ఏ ఒక్కరినైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే నేను వదిలిపెట్టాను సార్ అతన్ని. ఖచ్చితంగా రేపు సాయంత్రంలోగా మీ ముందు పట్టుకొని నిలబెడతా సార్ నేను ఖచ్చితంగా. చూస్తా సార్. ఓకే సార్, ఉంటాను సార్. మంచిది సార్, బాయ్ సార్. అరే చిన్న, వాడు ఏం చేస్తున్నా చూసి రాబోరా. अरे बिट्टू क्या बात है? सुन तो बात की बात, एक ही बात बोलता हूँ तुम्हें. क्या बोलता है? सुन ले तू. टुकड़े మర్యాద సంచి తెచ్చిచ్చేది ఉంటే ప్రాణాలు మిగిలిపోవు కదరా. అరే బిట్టు, బ్యాగ్ దేపరా.